మీరు కూల్చాలనుకున్నది 24 గంటలు కూలుస్తారు. కానీ ఈరోజు ఓవైసీది కాబట్టి కేవలం ఈరోజు మీ మిత్రుడైనటువంటి ఎంఐఎంకి చెందినటువంటి, ఎందుకంటే మీరే చెప్పారు కదా అక్బరుద్దీన్ ఓవైసీని ఉప ముఖ్యమంత్రి చేస్తాను. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మీరు చెప్పినా చెప్పకున్నా మీ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మీరు సాక్షాత్తు సభలో చెప్పారు, మీరు నా వైపు రండి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తాను. ఆ రోజు మీరు అఫీషియల్గా అనౌన్స్ చేశారా, అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారా? ఈ రోజు వాస్తవంగా ఎంఐఎంలో ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మీ ఈ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు వాళ్ళ బిల్డింగ్లు ముట్టుకోవడానికి భయపడుతున్నారా, జంకుతున్నారా? ఈరోజు వాళ్ళ బిల్డింగ్లు ముట్టడానికి మీకు చేతులు రావు, వాళ్ళ బిల్డింగ్లో వెళ్ళడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ హైడ్రాలో కేవలం హిందువులు నివసించేటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ కూలకొట్టులు ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జాకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా? ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా? లేకుంటే పూర్తిగా ఓవైసీ కనుసైగల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఓవైసీకి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఈరోజు కనుమరుగు కాకుండా పోయింది. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఈరోజు రిటైర్మెంట్ ఇచ్చారు. ఈరోజు మీరు కూడా అదే ముస్లింలు, అదే ఎంఐకు చెందినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆస్తుల మీద, వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా, అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రంగనాథ్ గారు చెప్పారు నేను ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మాకు 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఓవైసీ బిల్డింగ్లు దాంట్లో స్టూడెంట్స్ ఉంటారంట, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నదంట. మరి అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇంట్రెస్ట్, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు మరి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటాయి కదా, మరి అక్కడ లేనటువంటి బ్యారియర్ ఇక్కడనే ఎందుకు ఉన్నది అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారికి భారీ ఆఫర్ ఇచ్చిందేమో, రేపు నీకు ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చిందా, లేకుంటే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చిందో మాకు తెలియదు. కానీ ఈరోజు రంగనాథ్ గారు కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్తులను మాత్రమే ధ్వంసం చేయడానికి మీరు ముందుకు నడుస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఓల్డ్ సిటీలో మీ బుల్డోజర్లు పనిచేయడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో మీ హైడ్రా పనిచేయడం లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సెలెక్టివ్గా వెళ్తా ఉన్నారు, ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా ఈరోజు మాకు అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి సల్కం చెరువులో ఉన్నటువంటి కట్టడాలు కూల్చిన తర్వాతనే మీరు ఈ రాష్ట్రంలో వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ, వేరే బిల్డింగ్స్ కానీ, వేరే ఆస్తులను కానీ మీరు ముట్టుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో స్టీరింగు మజ్లిస్ చేతిలో ఉందో అని భయం ఇస్తూ ఉన్నది. మజ్లిస్ పార్టీ చెప్పినట్టుగానే మీరు నడుస్తున్నట్టుగా మేము భయపడతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 100% ఆక్యుపై అయినటువంటి చెరువును ముట్టుకోనట రంగనాథ్ గారు. మరి ఇదేం లెక్క, ఇదేం కథనో మాకు అర్థమైతే లేదు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాట, అయ్యా 100% ఆక్యుపై అయినటువంటి చెరువును ముట్టుకోనంటే దాని అర్థం ఏంది అంటే వీళ్ళు తప్పు చేసిందా? 60% ఆక్యుపై 40% చెరువులు వదిలినందుకే తప్పు జరిగిందా? మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే రేపటి నుంచి వాడిని కబ్జా చేసేవాళ్ళు 100% కబ్జా పెట్టేస్తారు. దీని అర్థం ఏందో నాకు అర్థం కావడం లేదు. 100% కబ్జా అయిన చెరువు ముట్టుకోడట అంటే వాళ్ళు 40% చెరువు వదిలినందుకు 60% ఆక్యుపై చేసాం, తప్పు చేసామని ఆలోచన మీరు క్రియేట్ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఎవరికి లేనటువంటి సెక్యూరిటీ, హైడ్రా కమిషనర్కి హ్యూజ్ సెక్యూరిటీ అంట.
నాకు అర్థమైతే లేదు ఈ హైప్ ఏంది, ఈ కారణం ఏంది, ఆయన ఏం పోల్చిండు అని చెప్పి ఆయనకి ఇంత హై సెక్యూరిటీ ఇస్తున్నారు. అరే గతంలో అయ్యా ముఖ్యమంత్రి గారు, గతంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఐఎస్ఐ టెర్రరిస్టులు పట్టుకున్నటువంటి ఎంతో మంది పోలీస్ అధికారులు, నక్సలైట్లను ఎదురోడి పోరాడినటువంటి ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు, ఎంతో మంది నక్సలైట్లను అరెస్ట్ చేసి వారి ప్రాణాలు సైతం త్యాగం చేసేటువంటి పోలీస్ ఆఫీసర్లు, వారి కుటుంబాలు, వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టేసుకుని పోలీస్ అధికారులు ఎంతోమంది నక్సలైట్లను ఐఎస్ఐ ఏజెంట్లను దొరకబట్టి ఈ రాష్ట్రంలో సంచలనమైనటువంటి మరి వారి పోలీస్ డ్యూటీ చేసినటువంటి వాళ్ళకు లేనటువంటి సెక్యూరిటీ ఈయనకు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. దేనికోసం ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. ఇంటి ముందు సెక్యూరిటీ అట, దానికోసం కూడా సోషల్ మీడియాలో, పేపర్లలో దానికోసం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ. ఎందుకు ఈ రంగనాథ్ గారికి ఇంతగానో మీరు పెద్ద ఎత్తున హైప్ ఇచ్చేసి, అరే ఎమ్మెల్సీ ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు, మీరు ఎమ్మెల్సీ కాదు రాజ్యసభ ఇచ్చుకోవడం మాకు అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారు, కానీ ఈ రకమైనటువంటి హైపు, ఈ రకమైనటువంటి మరి కేవలం టార్గెటెడ్గా ఆయనను పెట్టి కేవలం హిందూ ఆస్తులు మాత్రమే ధ్వంసం చేయాలని చెప్పేసి మీరు ఏమన్నా కంకణం కట్టుకుంటే దానిని భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య ఉండదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా మీరు తొలగించండి. అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలతో పాటు ఓవైసీకి సంబంధించిన ఆస్తుల్ని కూడా మీరు తొలగించిన తర్వాతనే మీరు ఇక్కడ ఉన్నటువంటి వేరే చర్యలు కూడా మీరు మేము దానికి అబ్జెక్షన్ చెప్పడం లేదు, మీరు రిస్టోరేషన్ చేయండి, ట్యాంక్స్ రిస్టోరేషన్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ డిమాలిషన్ చేయండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమున్న డిమాలిషన్ చేయండి. కానీ ఈ రకంగా కేవలం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్తులను మాత్రమే మేము టార్గెట్ చేస్తాం. ఓల్డ్ సిటీ నా పెరిఫరీలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో లేదు, అక్కడికి మేము వెళ్ళము, అక్కడ బుల్డోజర్లు నడవు, అక్కడ బుల్డోజర్లు పంపలేము అనే తీరుగా మీరు మాట్లాడడం మాత్రం ఇది సమంజసం కాదు. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.